నమస్తే, వెల్కమ్ టు కేఎన్ఆర్ ఛానల్. నేను కేవీ. ముందుగా హెడ్లైన్స్. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో నూతన సామాజిక భవనాన్ని ప్రారంభించిన ఉత్తర సమన్వయకర్త కేకే రాజు. సామాజిక సంస్థలు అందించే ప్రోత్సాహంతో విద్యార్థులు చదువుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలి. ఏయువిసి ఆచార్య పివిజిడి ప్రసాద్ రెడ్డి. వైసీపీ ప్రభుత్వంలో నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగాయి. టీడీపీ మహిళా అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను చేరుకోవాలంటూ భావితరాలకు మార్గదర్శకులు కావాలని పలువురు విద్యావేత్తలు ఆకాంక్షించారు. అగనంపూడిలోని అంకురు స్టార్డమ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జరిగిన వార్షికోత్సవంలో పాల్గొని సూచించారు. అలాగే పిల్లల విషయంలో తల్లిదండ్రులు బాధ్యతతో మెలగాలని, మొబైల్లు ఇవ్వకూడదని, వాటి వల్ల చాలా అనర్థాలు జరుగుతాయని చెప్పారు. చదువుకుంటే ఎంత పేదరికంలో ఉన్నా ఆర్థికంగా సామాజికంగా ఎదగడానికి మార్గదర్శకం అవుతారన్నారు. అనతి కాలంలోనే 600కు పైగా పిల్లలు చేరడానికి కారణం క్రమశిక్షణతో కూడిన విద్యను అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఎల్కేజీ, యూకేజీ పిల్లలు పాటలకు చేసిన నృత్యాలు అబ్బురపరిచాయి. కార్యక్రమంలో చిన్నారుల తల్లిదండ్రులతో పాటు పలు రాజకీయ పార్టీల నాయకులు, మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ ఉరుకుటి రామచంద్రరావు, జనసేన నాయకులు శివశంకర్, వేందుల రమణ తదితరులు పాల్గొన్నారు. స్కూల్ కూడా మరి వాళ్ళు ఒక విద్యని విద్యార్థులందరికీ కూడా చక్కగా సక్సెస్ఫుల్ గా రన్ చేస్తేనే స్కూల్ ని ఈ స్థాయిలో కూడా చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఆదరిస్తారు. మరి ముందుగా ఆయన ఒక వేరే స్కూల్లో, మరి చైతన్య స్కూల్లో మరి లెక్చరర్ గా పనిచేస్తూ మరి ఆ యొక్క స్కూల్ స్థాపించి 3 సంవత్సరాల కాలంలోనే ఈ స్థాయికి తీసుకువెళ్ళడం నిజంగా చాలా అభినందనీయం. ఈ సందర్భంగా రంగారావు గారిని నేను చాలా హృదయపూర్వకంగా అభినందిస్తూ కార్యక్రమానికి మరి ఉద్దేశించి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క స్కూల్ నుంచే మన ఒక విద్యా సంస్థను నడపడం అన్నది చాలా అభినందనీయం. చాలా తక్కువ మంది ఉంటారు ఇటువంటి వాళ్ళు. మరొకసారి ఆయన అభినందిస్తున్నాను. ఈరోజు యానివర్సరీ సందర్భంగా ఈ స్కూల్ నుంచి అటువంటి విద్యార్థులు ఐఐఎం, ఐఐటీలు కూడా సెలెక్ట్ అయ్యారని తెలిసి ఇంకా నాకు ఆశ్చర్యం వేసింది. నిజంగా ఇదే స్ఫూర్తితో మీరు ముందుకు సాగండి. చాలా మంది ఆశ్చర్యపోతుంటారు. పిల్లలకి కంటే పిల్లల తల్లిదండ్రులకి నేను ముఖ్యంగా నా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను ఈరోజు. ఎందుకంటే తల్లిదండ్రులు చాలా కీ రోల్ ప్లే చేస్తారు. చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు ఏం చదవాలో వాళ్ళే డిసైడ్ చేసేస్తారు, ఏం చేయాలో వాళ్ళే డిసైడ్ చేస్తారు, వాళ్ళే నిర్ణయిస్తుంటారు. అటువంటి తండ్రి బారిన అంటే వాళ్ళ తెలియక వాళ్ళ గమ్యాలు, వాళ్ళ ఆకాంక్షలు పరిమితం అవ్వడం వలనేమో కొన్ని ఇబ్బందులు పిల్లలకు వస్తాయి. నా బాల్యం గుర్తుకొస్తుంది. ఈరోజు మీ అందరితో షేర్ చేసుకుంటా. నా తండ్రి ఎప్పుడు కూడా నువ్వు టీచర్ అవ్వాలి, ఈ గ్రామంలోనే టీచర్ ఉద్యోగం చేయాలి, అంతకు మించి నువ్వు ఇంకే ఉద్యోగం చేయకూడదని అనేక సందర్భాలు నన్ను ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా. అతనికి తెలియదు, ఒక రిమోట్ విలేజ్ నుంచి వచ్చినటువంటి నేను, ఆ రోజుల్లో ఒక వార్తాపత్రిక కూడా రాని కుగ్రామంలో పుట్టిన నేను, ఐ విజువలైజ్ టు బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. కానీ నేను ఆయన గౌరవిస్తూనే ఆయన మాటని పక్కన పెట్టి
మానసిక సంఘర్షణ ఎదుర్కొని when I got to 7th rank in the state and the people entire our area సన్మానం చేసేటప్పుడు ఆయన డాన్స్ మీద వెక్కి చిన్నపిల్లల్లో ఎక్కిస్తాడు. ప్రజా పౌరయాత్ర 2ను ప్రారంభించారు కరణం రెడ్డి. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కేంద్ర రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలను ప్రజలకు చేరవేస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వానికి మద్దతుగా తలపెట్టిన ప్రజా పౌరయాత్ర 2 వాహనాన్ని గాజువాక బీజేపీ పార్టీ కార్యాలయం వద్ద బీజేపీ గాజువాక నియోజకవర్గ కన్వీనర్ కరణం రెడ్డి నరసింగరావు పార్టీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కరణం రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రజా పౌరయాత్ర ద్వారా రాష్ట్రంలో వైసీపీ వైఫల్యాలు, అన్యాయాలు ప్రజలకు తెలియజేసి ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న 74 సంక్షేమ పథకాలు, వాటి ఉపయోగాలు ప్రజలకు వివరించడం జరుగుతోందన్నారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ గుంటూరు శంకర్రావు, బొండా ఎల్లాజీ, కట్టా పద్మ, రోహిణి, గరికిన పైడిరాజు తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం జిల్లా గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రజాపోరు కార్యక్రమం ద్వారా మన గాజువాక అసెంబ్లీలో ఉన్న 20 వార్డుల్లోనూ కూడా 50 కార్యక్రమాలు పెట్టి స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్, వీధి చివరి సమావేశాలు ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజా సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులకి, మా పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్ళడానికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు గత 10 ఏళ్లలో చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, పేద బడుగు బలహీన వర్గాల వరకు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, పలు సంక్షేమ పథకాలు ఏవైతే ముద్రా లోన్స్ కానివ్వండి, పిఎం విశ్వకర్మ కానివ్వండి, అదేవిధంగా ఉచితంగా వంట గ్యాస్లు కూడా ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది ఉజ్వల పథకం ద్వారా. ఇలాంటి పథకాలన్నీ కూడా ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ ఇవన్నీ కూడా ప్రజలకు వివరించి అక్కడే 100 మందితో మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసి అక్కడే రిజిస్ట్రేషన్లు కూడా ఫ్రీగా చేసి కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఉచితంగా ప్రజలందరికీ అందే విధంగా చేయటం ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా మన రాష్ట్రంలో చూస్తున్నాం, ప్రజా వ్యతిరేక పాలన జరుగుతుంది. ఎవరైనా నోరెత్తితే వారి మీద తప్పుడు కేసులు పెట్టి ఇరికిస్తున్నారు. ఇలాంటి దుశ్చర్యలను ఎండగడుతూ ప్రజలకి మేము అండగా ఉన్నామని తెలియజేయడానికి ప్రజాపోరు యాత్ర 2, ఎందుకంటే గత ఏడాది కూడా సంవత్సరం క్రితం కూడా ప్రజాపోరు యాత్ర ఉన్నప్పుడు చేయడం జరిగింది. ప్రజాపోరు యాత్ర 2 ఇది ఈరోజు 21వ తేదీన ఈరోజు ప్రారంభమవుతుంది. 29వ తేదీ వరకు 9 రోజుల పాటు ఈ కార్యక్రమం గాజువాకలో 50 చోట్ల నిర్వహించమని పార్టీ పెద్దలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఈ యొక్క ప్రజాపోరు కార్యక్రమానికి మా అసెంబ్లీ నుంచి కన్వీనర్గా పెద్దలు శ్రీ బొండా ఎల్లాజీరావు గారు, కో కన్వీనర్గా శ్రీ గుంటూరు శంకర్రావు గారు, శ్రీమతి కట్టా పద్మ గారు వ్యవహరిస్తారు. పార్టీ పరంగా కన్వీనర్గా నేను, కో కన్వీనర్గా సోమబాబు గారు, అదేవిధంగా చిరసపల్లి లోకరాజు, దేనికంట కృష్ణరాజు గారు, ఇలా పార్టీ పెద్దలు, నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలను తెలుసుకొని మేమున్నాము మీకు తోడుగాని భారతీయ జనతా పార్టీ తరపు నుంచి పేదలకి అందరికీ అండగా ఉండడం కోసం ఈ యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశం. ఆ యొక్క ప్రచార రథాన్ని ఇప్పుడే మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఈ యొక్క ప్రచార రథం మీద ఉదయం రోజు కనీసం 6 చోట్ల కార్యక్రమాలు ప్లాన్ చేయడం జరుగుతుంది. దానికి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వార్డు అధ్యక్షులు, మండల అధ్యక్షులు, అదేవిధంగా స్థానిక నాయకులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి పార్టీ పిలుపు మేరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియదు. తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిలాన్ 24 వేడుకల్లో భాగంగా గురువారం విశాఖ ఆర్కే బీచ్ వేదిక సిటీ ప్యారెడ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి భారత ఉపరాష్ట్రపతితో పాటు ఏపీ గవర్నర్ నజీర్, చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ హరికుమార్, తూర్పు నౌకాదళం అధికారి రాజేష్ పెండర్కర్, నేవీ ఉన్నతాధికారులు, ఫ్లాగ్ ఆఫీసర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ విదేశాల నుంచి వచ్చిన అధికారులంతా పొరుగు దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణం ప్రతిబింబించే విధంగా చేపట్టిన యుద్ధ విన్యాసాలు తదితర కార్యక్రమాలు అందరినీ ఎంతగానో అబ్బురపరిచాయి. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు నేవీ కుటుంబానికి చెందిన ప్రతినిధులతో పాటు నగర ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో విశాఖ సాగర్ తీరం జనసంద్రంగా మారింది. మరోవైపు ఎక్కడా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసు అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. Friends, large-scale international military exercises are a relatively recent phenomenon.
It would have been unimaginable in the past, as recent as 50-60 years ago, for navies from over 50 nations to convene in one location for purposes other than conflict. This remarkable progress reflects the evolving nature of humanity, which has made the navies of almost 50 nations to assemble here to understand each other, to learn from each other, and more than that, to cooperate with each other. Friends, while still on a very hopeful note, let me remember Mr. Hans Rosling. I think many of you would be aware of Hans Rosling, a Swedish physician and statistician who was known for his optimistic and data-driven views on global development. Among his various narratives about the improving world, Rosling notably underscored the positive trends in global conflict reduction. He often highlighted that despite ongoing conflicts and challenges, the overall trend has been a decline in the number of armed conflicts, particularly interstate conflicts, over the past several decades. Friends, while being optimistic about the shared goodness of our human race, we are also alive to the dangers lurking in shadows. We prefer peace and will do the utmost for its sake, but we not shrink from countering any threat and undermines our collective well-being, piracy and trafficking included. For example, events of the past few months in the Western Indian Ocean have brought to fore some extremely pressing challenges in the maritime domain, ranging from attacks on the merchant shipping to piracy and hijacking attempts. India continues its proactive engagement and has been maintaining a sustained presence in the region to ensure safety and security of all shipping, irrespective of the flag on the ship and the nationality of the crew. It is our steadfast resolve to be the first responder and the preferred security partner in the Indian Ocean region, and for the peace, stability, and the prosperity of the wider Indo-Pacific. Friends, India will continue to play the role of a Vishwamitra, or a friend of the world, in forging meaningful partnerships that make our planet a truly connected and equitable habitat for the humanity as a whole. As I conclude, I urge you to make the most of this wonderful opportunity to get to know each other as well as our vibrant country, Bharat. May you all learn from each other and, of course, have a good time in the city of destiny, Visakhapatnam. Thank you very much. ఏపీలో మద్యం గంజాయి డ్రగ్స్ నివారణ విషయంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ప్రగతిశీల మహిళా సంఘం విశాఖ జిల్లా కమిటీ అధ్యక్షురాలు పి లక్ష్మి అన్నారు. విశాఖ పౌర గ్రంథాలయంలో గురువారం మహిళలపై హింసను పెంచుతూ సామాజిక సమస్యగా మారిన మద్యం గంజాయి తదితర అంశాలపై వ్యతిరేక సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్ని చట్టాల్లో అమల్లో ఉన్న యథేచ్ఛగా గంజాయి డ్రగ్స్ నివారణ చేపట్టాలంటూ కోరారు. గ్రామ స్థాయి నుంచి ప్రజల్లో చైతన్యం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రగతిశీల మహిళ 1959లో నేను ఒక అమావాస్య చంద్రుడు ఉవ్వెత్తిన పడి లేస్తున్నా అలా జడిని కాస్త దాచేసి నిర్మలంగా కనిపిస్తున్న సముద్రంలా సువిశాలంగా మొత్తం సందు చందున చోటు చేసుకుంటుంది ఈనాడు యువత పబ్బులు లైసెన్స్ తాను కట్టుకొని చొక్కల ఎక్కడ ఉంటాయి, కనిపించని అవసరం ఎలా ఉంటాయి.
ఎన్నికల కాలం వచ్చింది. అన్ని రాజకీయ పక్షాలు ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళంతా గతంలో మేమంతా కూడా మద్యం యొక్క నిషేధాన్ని కట్టుబడి ఉన్నామని చెప్పారు. అదేవిధంగా నిషేధిస్తామని చెప్పి ప్రకటించిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆచరణలోకి వచ్చేసరికి మద్య నిషేధాన్ని అమలు చేయలేకపోతున్నాం కాబట్టి దాన్ని అధికారితం చేసుకొని దాని ద్వారా ఆదాయాన్ని సంపాదించడానికి అందరూ మార్గాన్ని ఎంచుకున్నారు. ఏదైనా ఒక చట్టం చేసినప్పుడు ఆ చట్టాన్ని అమలు చేయడం అనేది చేత కాకపోతే అమలు చేసే వాళ్ళు చేతకాంతనం అవుతుంది తప్ప మరొకటి కాదు. ఇది చాలా అన్యాయమైనది. మేము దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం కాబట్టి దానికి అధికారయుతంగా మేము అమలు చేస్తామని చెప్పేసి పూనుకుంటున్న ప్రభుత్వ విధానాలను తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ప్రగతిశీల మహిళా సంఘంగా ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రతి ఒక్క రాజకీయ పార్టీ మద్యాన్ని, గంజాయిని, అదేవిధంగా మత్తు డ్రగ్స్ని నిషేధించాలని చెప్పేసి ఆ విధంగా ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల రేపు పెద్ద ఎత్తున అన్ని ప్రజా సంఘాలు కూడా కలిసి ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే దీని ఆదాయ వనరుగా చేసుకుంటుందో ప్రతి వాళ్ళు కూడా గెలిచిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక రాజ్యాంగం మీద చట్టం మీద ప్రమాణం చేసి అధికారంలోకి వస్తున్నారు. కానీ ఆ చట్టంలో ఆదేశించిన విధంగా మద్యము, జూదము దీని ద్వారా డబ్బు సంపాదించకూడదని చెప్పిన దాన్ని పక్కన పెట్టి దాన్ని ఆదాయవనరుగా చేసుకుని తద్వారానే మేము ప్రభుత్వాన్ని నడపడం చాలా అన్యాయమైంది. కాబట్టి వీటన్నిటిని కూడా మేము తిరస్కరిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే అట్లా డిమాండ్స్ మీద మేమందరం కూడా భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్ణయించుకోవడం కోసం ఇప్పుడు పోటీ చేసే వాళ్ళందరూ కూడా దీని మీద నిషేధానికి సంబంధించిన దాంట్లో వాళ్ళ యొక్క వైఖరి తెలియజేయడం కోసం వాళ్ళు కనుక అట్లా ప్రకటించకపోతే అందరూ కూడా నోటాకి ఓటేస్తామని చెప్పి మేము తెలియజేస్తాం. రాజ్యాంగము, మద్య నిషేధము ఇవన్నీ కూడా రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేస్తాను అధికారంలోకి వచ్చిన వాళ్ళే. అదేవిధంగా అంబేద్కర్ యొక్క మొత్తం కూడా ఆయన యొక్క సూత్రాలు, ఆయన చెప్పిన పద్ధతులను కూడా అమలు చేస్తామన్నారు. సామాజిక న్యాయాన్ని కోసమే మేము అధికార పీఠం ఎక్కామని చెప్పేసి అన్నారు. ఆయన యొక్క మూర్తికేమో ఈరోజు 125 అడుగుల విగ్రహాన్ని పెట్టి ఉత్సవాలు చేస్తున్నారు. ఆయన స్ఫూర్తి ఏదైతే ఉందో ఆ స్ఫూర్తికి మాత్రం సమాధి కట్టేశారు. ఆ సమాధిలో భాగంగా ఇక్కడ ప్రజలకు సంబంధించిన దాంట్లో ఏదైతే పోరాడి సాధించుకోవడానికి హక్కులు ఉన్నాయో వాటన్నిటిని కాలరాయటమే కాదు, ఇప్పుడు ఏదైతే ఇందాక చెప్పినట్లుగా రాజ్యాంగ ప్రకారంగా మద్యము, జూదము, వ్యభిచారము, గుర్రపందాలు, లాటరీలు ఇది ప్రభుత్వం యొక్క ఆదాయ వనరు కారాదు అని చెప్పేసి ఆయన చెప్పారు. అది దాన్ని ఆదాయ వనరుగా చేసుకుని ఉన్నారు. కాబట్టి ఇది మొత్తం కూడా రాజ్యాంగ విరుద్ధమైనది, చట్ట విరుద్ధమైనది కూడా. ప్రజలకి సంబంధించి ఇంతకుముందు ఏం చెప్పారు, మేము మద్య నిషేధం చేయడం కోసము గ్రామాలకు సంబంధించిన వాళ్ళు కనుక తీర్మానాలు చేస్తే డీ అడిక్షన్ సెంటర్స్ పెడతాము, ఆ విధంగా ఎవరైతే తీర్మానం చేసిన వాళ్ళందరికీ సంబంధించి ప్రోత్సాహకాలు ఇస్తాము, ఈ విధంగా మొత్తం మద్య నిషేధాన్ని నియంత్రించి నిరోధించిన వైపు మా అడుగులన్నీ కూడా పడతాయి. అందుకు తద్వారా మేము సంబంధించిన మద్య నిషేధాన్ని కట్టుబడి ఎక్కడెక్కడ బెల్ట్ షాపులు లేవో ఆ బెల్ట్ షాపులన్నీ కూడా చూసి మేము మొత్తం కూడా రద్దు చేస్తామని ప్రకటించారు. కానీ ఎక్సైజ్ శాఖకి ఇప్పుడు టార్గెట్లు ఇచ్చి రాబోయే కాలానికి అమ్మబోయే మద్యానికి ముందుగా అడ్వాన్స్లు తీసుకున్న దుర్మార్గమైన చరిత్ర మనం ఈ పాలనలో చూసాము. వీళ్ళు చేస్తుంది ఏంటంటే ఏదైతే వీళ్ళు మామూలుగా ఇది వ్యసనంగా చూడటం లేదు, ఒక ఆయుధంగా చూస్తున్నారు రాజ్యంగా. వీళ్ళు మన యొక్క అధికారాన్ని, తమ యొక్క పెత్తనాన్ని, తమ వెనుకున్న జనాభాని నిలబెట్టుకోవడం కోసం, దాని తద్వారా వాళ్ళు ఓట్లలో గెలవడం కోసం, ప్రజల బలహీనతలు సొమ్ము చేసుకోవడానికి ఈరోజు మద్యాన్ని ఆయుధంగా ఉపయోగించుకుంటున్నారు. ఇది ప్రజల్ని మరింతగా అడిక్ట్ అయ్యేటట్టు చేసి డిఎడిక్షన్ సెంటర్లు పెడతామన్నారు. ఎక్కడ డిఎడిక్షన్ సెంటర్లు పెట్టాలా, మరింత తాగమని టార్గెట్లు విధిస్తున్నారు ఎక్సైజ్ శాఖకి. గ్రామాలు చాలా తీర్మానం చేసి ఇచ్చాయి. అయినా కూడా ఈరోజు అంత అన్యాయం అంటే సుప్రీంకోర్టు డెసిషన్ ఇచ్చింది. ఏమనంటే నేషనల్ హైవేల పక్కన ఎక్కడ కూడా మద్యం అమ్మొద్దని చెప్పేసి ఇస్తే ఎంత దుర్మార్గం అంటే వాటన్నిటిని కూడా నగర రోడ్లుగా డీనోటిఫై చేశారు. అంటే సుప్రీంకోర్టు కూడా అమ్మొద్దని చెప్పినప్పటికీ కూడా నగర రోడ్లుగా డీనోటిఫై చేసి అక్కడంతా కూడా మద్యం అమ్ముకుంటూ మద్యం ద్వారా మాత్రమే మేము ఖజానా నింపుకుంటాం, మద్యం ద్వారా మాత్రమే మీకు మేము పెన్షన్స్ ఇస్తామని చెప్పేసి మాట్లాడటం అనేది ఇది చాలా ప్రజా వ్యతిరేకమైనది, రాజ్యాంగ విరుద్ధమైనది, చట్ట విరుద్ధమైనది. కాబట్టి వీటన్నిటిని కూడా ఆ విధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటిని కూడా ఉల్లంఘిస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా కూడా చట్టం సంబంధించిన దాంట్లో చేయాలని ఈరోజు న్యాయస్థానం కూడా ఇందులో జోక్యం చేసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర ధరలు విపరీతంగా పెంచి సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విశాఖ టీడీపీ మహిళా అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి అన్నారు. గురువారం విశాఖ టీడీపీ కార్యాలయంలో నిన్ను ఎందుకు నమ్మాలి జగన్ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నువ్వే మా నమ్మకం అంటూ ప్రజలను మభ్యపెడుతున్న వైసీపీ ప్రభుత్వానికి సామాన్య ప్రజలు కనిపించడం లేదన్నారు. కనీసం నిత్యావసర ధరల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. ఈ సందర్భంగా నిత్యావసర వస్తువులతో వినూత్న నిరసన చేపట్టారు. నమ్మాలి జగనన్నను దేనికి నమ్మాలి, దేనికి నమ్మాలి చెప్తున్నావు, దేనికి చెప్తున్నావు, జగన్ దేనికి నమ్మాలి, దేనికి నమ్మాలి, ప్రజలు అప్పులు పాలే, రాష్ట్రము అప్పులు పాలే, ప్రజలు అప్పులు పాలే, జగన్ ఈరోజు రాష్ట్రంలో రోజు రోజుకి
నువ్వే మా నమ్మకం అనే స్లోగను పెట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటింటికి స్టిక్కర్లు అంటించేసి కార్ల మీద స్టిక్కర్లు అంటించుకోవడం జీవితం కాదు, పేదవాడి బ్రతుకులు నాశనం చేసే విధంగా ఈరోజు రాష్ట్రంలో అతలాకుతలం అయిపోయి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి కుటుంబాల్ని అప్పుల పాలు చేసినటువంటి జగన్ని దేనికి నమ్మాలి, ఎందుకు నమ్మాలి? ఈరోజు నిన్ను నమ్ముకుంటే రాబోయే రోజుల్లో ఈ చెప్ప గెంజన్నమే గతవుతుంది రాష్ట్రంలో ప్రజలకి. నిత్యావసర ధరలన్నీ ఆకాశానికి తాకాయి కనుక ఉల్లిపాయ పచ్చిమిరపకాయతో ఈ గెంజనంతో బ్రతకలేము, ఏం తినాలి, ఎలా బ్రతకాలని ప్రజలు నిన్ను దేనికి నమ్మాలని ఆకాంక్షిస్తారా చెప్పండి? ఈరోజు నిన్ను ఇంటికి పంపించడానికి రెడీగా ఉన్నాము. నువ్వు మా నమ్మకం కాదు జగన్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న బియ్యమే సాక్ష్యం. ప్లాస్టిక్ బియ్యాన్ని ఇచ్చి తినమని చెప్తున్న వ్యక్తిని ఏ విధంగా నమ్మాలి? అలాగే నిత్యావసర ధరలు ఒక్కొక్కటి ఒకప్పుడు 60 రూపాయలది ఈరోజు 180 రూపాయలు అయిపోయింది. మినపప్పు, కందిపప్పు ఈరోజు 190 రూపాయలు అయిపోయింది. నూనె ప్యాకెట్ 130 రూపాయలు అయిపోయింది. బియ్యం అయితే ఇంక చెప్పక్కర్లేదండి, 1670 రూపాయలు పెట్టి ఎవడండి కొనుక్కొని తింటాడు? నువ్వు ఇచ్చింది 10,000, మేము ఇచ్చింది నీకు 20,000. మా జోబులోంచి తీసుకొనే నిన్నే నమ్మమంటే మేము మా జోబుల్లో ఇచ్చి నిన్నెలా నమ్ముతాం? మమ్మల్ని మేమే నమ్ముకోవాలి. కాబట్టి ఈరోజు గంజన్నం తినడానికైతే మేము సిద్ధంగా లేము, నిన్ని ఇంటికి పంపించడానికైతే మేము సిద్ధంగా ఉన్నాము. నువ్విచ్చే ఈ ప్లాస్టిక్ బియ్యాన్ని తినడానికి కూడా ఎవరూ సిద్ధంగా లేరు కనుక నువ్వు మా నమ్మకం కాదు బాబు. మా గొంతు మీద పీక తీసేసి మా జీవితాలను పనంగా పెట్టి ఈ రాష్ట్రాన్ని మమ్మల్ని మళ్ళీ విడిచిపొమ్మని నువ్వు ఈ రాష్ట్రానికి పట్టిన శనిగా మేము భావిస్తూ మా నెత్తి మీద శనిగిని కడుక్కోవాలని ఈ రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు కనుక రానున్న 2024లో జగన్ మా నమ్మకం కాదని మీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను మరోసారి మోసం చేసేందుకు దగా డిఎస్సి నిర్వహిస్తోందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కోర్టుల నుంచి ప్రభుత్వానికి హెచ్చరికలు వస్తున్నా వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా సగం పోస్టులను మాత్రమే భర్తీ చేస్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావడం ఖాయమంటూ వైసీపీ ఇక ఇంటికే పరిమితం అవుతుందన్నారు. మరోసారి తాను విశాఖ నుంచి గతంలో పోటీ చేసిన నియోజకవర్గం నుంచి పోటీ చేయాలంటూ భావిస్తున్నానని, అయితే టీడీపీ అధిష్టానం మాత్రం చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని ఆదేశిస్తోందని ఈ విషయాన్ని పరిశీలన చేస్తున్నామన్నారు. 11 మంది ఎంపీలు అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గతంలో ఏ రాజకీయ పార్టీకి లేని విధంగా ఒక తీర్పు ప్రజలు ఇచ్చారు. ఒక ఛాన్స్ అని చెప్పి వచ్చారు. మీరు ఏమో నిజంగా ఏదైనా చేస్తాడేమో, ఈయన మాట తప్పడేమో, మడవ తప్పడేమో ఒక అవకాశం ఇద్దామనే ఉద్దేశంతో ప్రజలు ఒక చారిత్రాత్మకమైన తిరుగులేని తీర్పు నీకు ఇచ్చారు. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్గా 4 సంవత్సరాల 10 నెలలు అంటే ఇంకొక 2 నెలల ఎలక్షన్ ఉందనగా మొన్న ఢిల్లీకి ఆయన వెళ్ళారు. ఒక ముఖ్యమంత్రిగా ఢిల్లీకి వెళ్తే 22 మంది లోక్సభ ఎంపీలు, 8 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్న వైఎస్ఆర్ పార్టీ నుంచి 3 ఎంపీలు జగన్మోహన్ రెడ్డి గురించి కలిశారు. అక్కడ పార్లమెంట్ జరుగుతున్న సమయంలో దట్టు. కానీ పార్లమెంట్ లేదనుకోండి, అట్లీస్ట్ వాళ్ళు కాన్స్టిట్యూన్సీలో ఉన్నారు, అందుకని కలవలేదని చెప్పుకోవచ్చు. ఒక పార్టీ అధినేత ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్తే ఆ పార్లమెంటు ఎంపీలుగా ఉన్న ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ముఖం చాటేశారంటే ఆ పార్టీ ఎంపీలు ముఖ్యమంత్రిగా ఏ విధంగా ట్రీట్ చేస్తారో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు అసెంబ్లీ మొన్నే చివరి అసెంబ్లీ సమావేశం జరిగింది. 151 మంది వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి అటువంటి సంఖ్యాబలం ఉన్న ఎమ్మెల్సీలు కూడా దాదాపుగా 40 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇంతమంది ఉన్న ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు అసెంబ్లీ చివరికి మినిమం నెంబర్స్ అటెండెన్స్ లేక, కోరం లేక వాయిదా పడింది 2 సార్లు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీకి కోరం లేక అంటే దానికి కూడా వాళ్ళు చెప్పిన కారణాలు బస్సు మిస్ అయింది కొంతమంది, ఆరోగ్యం బాధని కొంతమంది, కోర్టు కేసులు ఉన్నాయని కొంతమంది, లేకపోతే ఇట్లా వివిధ రకాల కారణాలు చెప్పి ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. చివరి అసెంబ్లీలో ఎప్పుడైనా అందరికీ ఉన్న ఆనవాయితీ ఏంటంటే ఒక గ్రూప్ ఫోటో దిగుతారు. ఎందుకంటే అసెంబ్లీ చివరి సమావేశం కాబట్టి ఆ అసెంబ్లీలో ఎవరెవరు ఉంటారు ఏంటి గుర్తు ఉండటం కోసం అదొక ఆనవాయితీ, సాంప్రదాయం. అటువంటి ఒక గ్రూప్ ఫోటో కూడా తీసుకోకుండా చివరి సమావేశం ముగిసిందంటే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ యొక్క పరిస్థితి ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిస్థితి ఏంటో మనకు అర్థమవుతా ఉంది. అందుకే నేను చెప్పాను మీకు మొన్న, వైఎస్ఆర్ పార్టీ అనేది ఈరోజు ఒక మునిగిపోతున్న పడవ, సింకింగ్ బోట్. ఈరోజు రైటింగ్ ఆన్ ద వాల్, ఒక గోడ మీద రాస్తే ఎంత మనకి స్పష్టంగా ఉంటుందో ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అనేది రేపు ఎన్నికల్లో ఘోర పరాజయం పొందబోతా ఉంది అనేది అంత స్పష్టంగా ఈరోజు అందరికీ తెలుసు. అందుకే ఒక్కొక్క వికెట్ పోతా ఉంది. నిన్న చూసాం మళ్ళీ లేటెస్ట్గా
మరి ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి ఎంతో ఆర్థిక బలం, ఎంతో సపోర్ట్ ఇచ్చిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా నిన్నే రాజీనామా చేశారు, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా. మీరు అడగవచ్చు, మీ పార్టీ నుంచి కూడా కేసీఆర్ నాని రిజైన్ చేశాడు కదా చెప్పారు. ఎస్, కేసీఆర్ నాని రిజైన్ చేశారు. ఎందుకు చేశారు? అక్కడ కేసీఆర్ నాని కాదు, కేసీఆర్ చిన్ని సీటు ఉంటుంది, ఆయన ఇన్ఛార్జి అక్కడ తిరువూరు మీటింగ్కి, మీరు నాని ఇన్వాల్వ్ కావద్దు, చిన్ని చూసుకుంటాడు బాధ్యతలు అని పార్టీ చెప్పిన తర్వాత అంటే ఆయనకు అర్థమైపోయింది నాకు సీటు ఇవ్వట్లేదని. సీటు రానప్పుడు ఎవరైనా పార్టీ మాత్రం పెద్ద ఆశ్చర్యం కాదు, పెద్ద న్యూస్ కాదు. కానీ ఇక్కడ సీటు అనౌన్స్ చేసినా కూడా మీకు తిరుపతి ఎంపీగా ఆదిమూలపాయన్ని తిరుపతి ఎంపీ క్యాండిడేట్గా అనౌన్స్ చేశారు. అరే ఎంపీ క్యాండిడేట్గా అనౌన్స్ చేస్తే నాకు నీ ఎంపీ వద్దు, నీ పార్టీ వద్దు అని చెప్పని ఆయన బయటకు వచ్చి ఆయన అనౌన్స్ చేసిన కాగితాలని ముఖమే పడేసి వచ్చేసారు. మరి ఈరోజు చూస్తూ ఉన్నాం, అలా శ్రీకాకుళం దగ్గర నుంచి చిత్తూరు దాకా మొత్తం 175 కాన్స్టిట్యూషన్లో కూడా ఈరోజు అందరిలో ఒక అభద్రతా భావం. ఏంటి మన పరిస్థితి, ఏంటి మనకి రాబోయే రోజులు ఎలా ఉండబోతుంది అనే ఒక ఆందోళన ఈరోజు ఆ నాయకుల్లో కనిపిస్తూ ఉంది. అటు అగ్రవర్ణాలు లేదు, ఎస్సీలు లేదు, బీసీలు లేదు, ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఆందోళన నెలకొని ఉంది. ఇవన్నీ కూడా దేనికి సంకేతం అంటే రాబోయే రోజుల్లో ఆ పార్టీ యొక్క పరిస్థితికి ఒక సంకేతం అని చెప్పని తెలియజేసుకుంటూ, విశాఖ ఉత్తర నియోజకవర్గం 43వ వార్డులో నూతన సామాజిక భవనానికి ఉత్తర వైసీపీ సమన్వయకర్త కేకే రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 41 లక్షల వ్యయంతో 2 అంతస్తుల భవన నిర్మాణాన్ని కార్పొరేటర్ ఉషశ్రీతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని అన్ని వార్డుల్లో సమాన ప్రాతిపదికన అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, వార్డు సచివాలయ సిబ్బంది, వైసీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించాలనేది గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశం. తప్పకుండా ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలను శిరసావహిస్తూ ఇప్పటికీ ఈ నియోజకవర్గంలో సుమారు 415 కోట్ల పైచీలకు నిధులను ఈ నియోజకవర్గ అభివృద్ధికి కేవలం మౌలిక వసతులకు సంబంధించి రోడ్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, డ్రైన్స్ కానీ, స్టెప్స్ కానీ, మంచినీటి సదుపాయానికి సంబంధించి కానీ, విద్యుత్ సమస్యలకు సంబంధించి కానీ 4,15,00,000 రూపాయలు నిధులతో ఇప్పటికే ఈ నియోజకవర్గానికి సంబంధించి పనులు ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా ఇంకొక 34,76,00,000 రూపాయలు పోర్ట్ ఫండ్స్తో, ఒక 12.5 కోట్ల రూపాయలు జీవీఎంసీ ఫండ్స్తో ఈ 27వ తారీఖులోపు ఈ పనులన్నీ కూడా ప్రారంభించడం జరుగుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం కేవలం మౌలిక వసతుల కల్పన కోసం రోడ్స్కి, డ్రైన్స్కి, అంగన్వాడీ సెంటర్స్కి, స్కూల్స్కి, హాస్పిటల్స్కి, విద్యుత్ సమస్యలకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఈ 315 ప్లస్ అవి 50 అంటే 415 సుమారు 462 కోట్ల రూపాయలు, 460 కోట్ల రూపాయలు నిధులు వెచ్చించడం జరిగింది. అంటే ముఖ్యంగా అన్నిటికంటే కూడా ముఖ్యంగా విద్యుత్ సమస్యకు సంబంధించి, ఎందుకంటే ఇదంతా కూడా గతంలో ఇండివిజువల్ హౌసెస్ ఉండేవి. ఇప్పుడు అన్నీ కూడా గడిచిన 10-15 ఏళ్ళలో ఈ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత విద్యుత్ సమస్యల గురించి ఎవరు గతంలో పట్టించుకున్న పాపాన్ని పోలేదు. ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఈరోజు కేవలం ట్రాన్స్ఫార్మర్లు అప్గ్రేడ్ చేయడం కోసం, కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం కోసం, లైన్స్ని అప్గ్రేడ్ చేయడం కోసం ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు 23,15,00,000 రూపాయలు ఏపీ ఈపీడీసీల నుంచి ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి ఒక మెగా సబ్స్టేషన్ కావాలనుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కూడా ఆయన వెంటనే అధికారులకు ఆదేశించడం, దానికి సంబంధించి కూడా 98,57,00,000 రూపాయలతో ఈ నియోజకవర్గానికి సంబంధించి మొత్తం నియోజకవర్గానికి ఉపయోగపడే విధంగా నియోజకవర్గంలో ఎలాంటి భవిష్యత్తులో విద్యుత్ సమస్యలు లేకుండా రాబో 15-20 సంవత్సరాల కెపాసిటీని దృష్టిలో పెట్టుకుని 98,57,00,000 రూపాయలతో ఒక సబ్ స్టేషన్ కూడా నిర్మాణం జరుగుతూ ఉంది. సామాజిక సంస్థలు అందించే ప్రోత్సాహంతో విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఏయువిసి ఆచార్య పివిజిడి ప్రసాద్ రెడ్డి, సిబిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణలు పాల్గొన్నారు. గురువారం విశాఖలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ఆధ్వర్యంలో 189 మంది విద్యార్థులకు స్కాలర్షిప్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ విద్యార్థులంతా చిన్ననాటి నుంచి క్రమశిక్షణతో చదువుకోవాలని కోరారు. మలబార్ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా మలబార్ చారిటబుల్
చారిటబుల్ ట్రస్ట్ పేరిట పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో మలబార్ స్టోర్ హెడ్ సునీత, దిశ పోలీస్ స్టేషన్ సిఐ టి కళ్యాణి, మలబార్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. So once again, thank you so much to programs for girls and provided scholarship to girls studying at government junior colleges with financial assistance. Among 50,000 rupees worth of checks are presented to our 189 students. Come on, a big round of applause to our Malabar Gold Line since 1999 to 2024. They spent 16.14 crores disbursement, and yes, for healthcare 52.31 crores, and for environment conservation 7. Valuable words. So, ఒక్కసారి అందరూ గట్టిగా క్లాప్స్ తో పోలీస్ స్టేషన్ సీఏ కళ్యాణి మ్యామ్ నా ప్లీజ్ టాక్ విత్ యు వర్డ్స్. ముఖ్య అతిథి గారు జయరామ్ గారికి, ఏవిఎన్ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి, అలాగే ఫెబిన్ గారికి దగ్గర ఇలా మీతో కలిసి ఈరోజు విశాఖపట్నంలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వారు వాళ్ళ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఈరోజు విమెన్ ఎంపవర్మెంట్లో ఒక భాగంగా సుమారుగా 189 మంది విద్యార్థినులకు 16 లక్షలకు పైగా స్కాలర్షిప్స్ ఈరోజు ఇక్కడ ఇవ్వడం అన్నది గొప్ప విషయం. ఎందుకంటే సరి అయిన సమయంలో సరి అయిన సహాయం దొరికితే అటువంటి ప్రతిభ ఉన్న పిల్లలు చక్కని దిశగా వాళ్ళు ముందుకు వెళ్ళగలరు అన్నది వాళ్ళు గుర్తించి ఈరోజు ఈ విశాఖపట్నంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే పిల్లలు ముఖ్యంగా ఈ దశలో ఏ దిశలో అయితే వాళ్ళు ఉన్నారో, ఏ దశలో అయితే వాళ్ళు ఉన్నారో వాళ్లకు సరి అయిన మార్గదర్శనం కూడా చాలా అవసరం. కాబట్టి ఈరోజు ఈ సభలో అనేక మంది వక్తలు, మన వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి గారు, తర్వాత ప్రిన్సిపల్ సింహాద్రి నాయుడు గారు, ఇన్స్పెక్టర్ కళ్యాణి గారు, ప్రిన్సిపల్ విజయ గారు అనేక విషయాలు పిల్లలకి మార్గదర్శనం దిశగా వాళ్ళు చేసిన సందేశాలు, వాళ్ళు చెప్పిన విషయాలు వాళ్ళ జీవితాలు చక్కని మలుపు తిరగడానికి ఉపయోగపడతాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రభుత్వం జనరల్గా 2% సిఎస్ఆర్ ఫండ్ ఇస్తే సరిపోతుందని నియమాలు ఉన్నా కూడా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వాళ్ళు ఇక్కడ సుమారుగా 5% వాళ్ళ ప్రాఫిట్స్లో ఈ విధంగా సిఎస్ఆర్ ఫండ్ అన్నది వినియోగించడం గొప్ప విషయం. వారు హెల్త్ గురించి కానీ, ఎడ్యుకేషన్ కానీ, విమెన్ ఎంపవర్మెంట్, తర్వాత హౌసింగ్, తర్వాత ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్, తర్వాత మన ప్రకృతి యొక్క పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ కోసం వాళ్ళ సిఎస్ఆర్ యాక్టివిటీస్లో కార్యక్రమాలు చేయడం చాలా గొప్ప విషయం. కాబట్టి వారికి ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసినందుకు, ఇటువంటి మెరిటోరియస్ స్టూడెంట్స్ని ప్రోత్సహించినందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ, వీరిని చూసి మిగతా సంస్థలు కూడా వాళ్ళ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అమౌంట్ని ఇంకా పెంచి సమాజం, మంచి సమాజం, ఒక ఆనందమయమైన సమాజం ఏర్పాటు చేసే విధంగా మిగతా సంస్థలన్నీ కృషి చేస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఎవరైతే ఫౌండర్ ఉన్నారో అహ్మద్ గారికి, వారి టోటల్ స్టాఫ్కి, ఇక్కడున్న రీజనల్ మేనేజర్ ఫాబిన్ గారికి, తర్వాత సునీత గారికి, మిగతా వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ సిఎస్ఆర్ యాక్టివిటీ సందర్భంగా మేము ఇక్కడ 189 మంది స్టాఫ్స్కి 16,50,000 రూపాయలు మేము ఇక్కడ సిఎస్ఆర్ యాక్టివిటీలో చెక్స్ అందజేయడం జరిగింది. నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో కూడా మేము 8,000 నుంచి 10,000 రూపీస్ పర్ హెడ్ ఇచ్చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. మేము ఒక 5,000 మెంబర్స్ ప్లాన్ చేస్తున్నాం. విత్ ఆల్ మీడియా సపోర్ట్ అండ్ ది లోకల్ పబ్లిక్ సపోర్ట్తో పాటు మా బిజినెస్ బాగా ఎదుగుతుంది. నెక్స్ట్ ఎక్స్పాన్షన్లో ఉన్నాం మేము. వైజాగ్లో కూడా ఎక్స్పాన్షన్ ఉంది. నెక్స్ట్ ఎంటైర్ ఆంధ్ర ఎక్స్పాన్షన్ ఉంది. వి లుకింగ్ ఫర్ గుడ్ సపోర్ట్ ఫ్రమ్ ది సొసైటీ ఆల్సో. థ్యాంక్ యూ. ఇవే బులెటిన్ అప్డేట్స్. నమస్తే.